ప్రెగ్నెన్సీ అప్పుడు ఎలా ఉండేది, కానీ ఇప్పుడు 2 కిడ్స్‌తో ఎలా ఉంది చూడండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోలో ఏంటంటే నా డే రొటీన్ అయితే చూపిస్తాను. అలాగే నా ఇద్దరు పిల్లలతో అసలు ఎలా ఉంటుంది, ఏంటి, ఎంత సరదాగా ఉంటుందో ఖచ్చితంగా ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నా ఫేవరెట్ డిష్ అయితే వండుతున్నా అనమాట. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే దానికి ఆయిల్ వేసేసుకోవాలి. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకొని ఆనియన్స్ కొంచెం మగ్గాలి అని అంటే మనం ఉప్పు వేస్తాం కాబట్టి ఉప్పు ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే యాంటీబయోటిక్కి పసుపు అనమాట. ఇప్పుడు కొంచెం మగ్గించాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అయ్యేదాకా మగ్గించుకొని కలిపేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఏ కర్రీ అనుకుంటున్నారు? టట్టడా! నాకు కాళ్ళు పులుసు అంటే చాలా ఇష్టం అనమాట. ఇవి కాళ్ళు, మేక కాళ్ళు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇది చూసి ఫాలో అవ్వండి. చాలా బాగుంటుంది డిష్ అయితే. ఒక్కసారి మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకున్న తర్వాత మనం జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. అండ్ అట్ ఏ టైము కారం కూడా వేసేసుకోవాలి. సరిపడినంత కారం వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు. ఒక్కసారి అయితే కలిపేసుకొని దీన్ని ఒక్కసారి మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ అయితే ఉంచాలన్నమాట. అండ్ ఇది మేక కాళ్ళు కాబట్టి కొంచెం చాలా కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు అనేది మనం వేసుకోవాలన్నమాట. కాళ్ళు పులుసు. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మీకు వాటర్ తగ్గినన్ని వేసుకోండి. ఎందుకంటే దీనికి 20 విజిల్స్ పెట్టాలన్నమాట. 20 విజిల్స్ పెట్టినా మనకి కూర ఉండాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఈ కర్రీకి టేస్ట్ వచ్చేసి బెల్లం అనమాట. బెల్లం కూడా నేను యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో వేసింది అదే. ఇప్పుడు 20 విజిల్స్ దాకా పెట్టాలి. అండ్ ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట మన ఫ్లేమ్ అనేది. విజిల్స్ అయితే అయిపోయాయి. కొంచెంసేపు రెస్ట్ ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాము. ఓపెన్ చేసి ఒక్కసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. 20 విజిల్స్ పెట్టాం కాబట్టి చూడండి, పులుసు మనం ఎంత ఎక్కువ వేసామో అది అలా తగ్గిపోతుందన్నమాట. ఇప్పుడు మన కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఎవరైనా తినకపోతే తప్పకుండా అయితే ట్రై చేయండి. అండ్ కాళ్ళు మంచిగా అయితే మగ్గిపోతాయి అన్నమాట. అండ్ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుందన్నమాట. అండ్ ఈ వీడియోలో మా హస్బెండ్ ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట ఆ రోజు. అందుకే ఆయన్ని చూపించలేదు. నెక్స్ట్ వ్లాగ్లో తప్పకుండా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. కర్రీ అయితే చాలా బాగుంది. హాయ్ అండి, టైం అయితే 3 అయింది. 3 PM అనమాట, మధ్యాహ్నం. అది అక్కడ ఆడుకుంటూ ఉంది. వీడేమో ఇక్కడ బొజ్జుంటున్నాడు. ఆల్రెడీ బొజ్జున్నాడు. ఇప్పుడు కొంచెం లెగిసే టైం అనమాట. నేను లెగుస్తాడేమో అని చెప్పి అలా ఊపుతూ ఉన్నాను. నాకు ఒక చిన్న క్వశ్చన్. అంటే మీ ఇంట్లో ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరైనా ఇలా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి పెద్దవాళ్ళు అంటే దీని వయసు వాళ్ళు కానీ, దీనికంటే కొంచెం పెద్ద కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఆ చిన్న పిల్లోడిని చూసి వాళ్ళ చేష్టలు ఏమైనా పెద్దవాళ్ళకి వస్తున్నాయా అంటే ఒక చిన్న డౌట్ వచ్చిందనమాట. సాధ్వి అలాగే చేస్తుందనమాట. వాడు ఏం చేస్తున్నాడో అలాగే, వాడు ఎలా పాకుతున్నాడో అలాగే ఇది కూడా పాకుతుంది అనమాట. నువ్వేం చిన్నపిల్లవు కాదు, అది కాదు, ఇది కాదని చెప్తూ ఉన్నాము. ఏంటి జంప్ చేస్తుందంట. సరే జంప్ చెయ్యి, చూడండి మీరు కూడా జంప్ చేస్తుంది. చెయ్యి. ఎస్, కొత్తగా నేర్చుకుందనమాట. మీకు చూపించమంటుంది. అమ్మ వీడియో తీయ అంటుంది. నిజంగా అమ్మ వీడియో తీయ అంటుంటేనే నేను ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. చిన్న పిల్లలాగా ఇదిగోండి వాళ్ళ తమ్ముడు ఎలా పాగుతున్నాడో అలాగే పాగుతుంది. నేను తిడుతున్నాను, ఏంటిది లెగు నువ్వేమైనా చిన్నపిల్లవా అని చెప్పి. మీ ఇంట్లో కూడా అలాగే ఇద్దరు ఉంటే ఖచ్చితంగా ఇలాగే చేస్తారా? కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈవినింగ్ అయ్యిందనమాట. మ్యాంగోస్
సమ్మర్ అంటే మ్యాంగోస్, మ్యాంగోస్ అంటే సమ్మర్ వచ్చిందంటే చాలు మనకి మ్యాంగోస్ గుర్తొచ్చేస్తాయి కదా! సో, మా హస్బెండ్ అయితే మ్యాంగోస్ తీసుకొచ్చారనమాట. ఒక్కసారి టేస్ట్ ఎలా ఉంటది, ఏంటి అని చెప్పి తిందామని చెప్పి వెయిటింగ్ ఎప్పటినుంచో వెయిటింగ్ అసల. మ్యాంగోస్ ఉంటే తీసుకురా, తీసుకురా, తీసుకురా అని అంటే ఇంక తీసుకొచ్చారనమాట. బట్ కొంచెం పుల్లగా, కొంచెం తియ్యగా అయితుంది. మరీ పుల్లగా లేదు, అలా అని మరీ తియ్యగా లేదు. కొంచెం పుల్లగా, కొంచెం తియ్యగా ఉందనమాట. నాకు నార్మల్‌గా పర్సనల్‌గా పులుపంటే చాలా ఇష్టం. బట్ మ్యాంగోస్‌లో పులుపంటే అస్సలు ఇష్టం ఉండదు. తియ్యగా ఉండాలి. ఇప్పుడైతే టైం వచ్చేసి 6 అరౌండ్ అవుతుందనమాట. మా వాడు లెగిసాడు మా బాబు. సో, ఆడలా ఆడుకుంటూ ఉన్నాడనమాట. అండ్ సాధ్వి పక్క నుంచి "అమ్మ నన్ను వీడియో తీయి" అని అంటుందనమాట. అదేమో మఠం వేసుకోవే అంటే, నేను మఠం వేసుకోను, తమ్ముడు ఎలా కూర్చున్నాడు అలాగే కూర్చుంటానని అంటుంది. నువ్వు మఠం వేసుకుంటేనే నీకు నేను ఫోటో తీస్తాను, లేకపోతే తీయను అని చెప్తే అప్పుడు అది మఠం వేసుకుందనమాట చివరికి. సో, వాడైతే చాలా సైలెంట్‌గా ఉంటాడండి. అసలు ఇంట్లో ఆడొక్కడే ఉంటే అసలు ఆడున్నాడా లేడా అన్నది కూడా ఎవ్వరికీ తెలీదు. ఏడుపు మాత్రమే ఇనిపిస్తది. అంతకు మించి ఇంకా అరవడం గానీ, అది గానీ ఏం చెయ్యడు. గుడ్ బాయ్ లాగా ఎప్పుడు గుడ్‌గా ఉంటాడనమాట. సాధ్వి అంటారా అబ్బా! అల్లరి చేస్తదనమాట. సో, మేబీ వాడు కూడా పెద్దయిన తర్వాత అల్లరి చేస్తాడు. పిల్లలు అల్లరి చేస్తేనే బావుంటుంది. సో, ఇదండి మా పాప, మా బాబు కథ. అదండి నా డే అయితే ఇద్దరు పిల్లలతో ఇలా గడిచిపోయిందనమాట. అండ్ నేను నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే వెయిట్ లాస్ గురించి చెప్తాను. నేను ఏమేమి పాటిస్తున్నా, ఏంటి, ఏమేమి తింటున్నా అని. తప్పకుండా ఆ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దామా. టాటా బాయ్ చెప్పు. బాయ్ గుడ్ నైట్ బాయ్ చెప్పు బాయ్.